హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉన్నటువంటి టమాటా రైస్ని చేసుకుందాం. అది కూడా సింపుల్గా చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. దానికోసం ఒక బాండీని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి నెయ్యిని. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందులోనే నేను 4 లవంగాలు వేశాను. ఇంకా కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు 4 వేసుకున్నాను. మధ్యలో చీల్చాలండి పచ్చిమిర్చి, అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. నేను ఇక్కడ పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా తరిగి వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటిని. మూత పెట్టుకొని మగ్గించుకున్న తరువాత కొన్ని మటర్ వేయాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని కూడా. 3 టమాటాలను ప్యూరీ పట్టుకున్నాను, మిక్సీకి పట్టుకున్నాను. ఆ ప్యూరీని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని వాటిలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇంకో 2 టమాటాలను చిన్నగా ముక్కలు చేసుకొని ఉంచుకున్నాను. అవి కూడా అందులోనే వేస్తున్నాను. వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. అందులోనే గరం మసాలా వేసుకుంటున్నాను. మనం అన్నం చేసి పెట్టుకుంటాం కదండి, అది చల్లారిన తర్వాత ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ కసూరి మెతి కూడా వేసుకున్నానండి. దీని నుంచి చాలా టేస్టీగా అవుతుంది టమాటా రైస్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ ఎవరు కొట్టట్లేదు, నాకు సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేయట్లేదు. ప్లీజ్ అండి చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.